వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మలత. కాప్రా తహసీల్దార్ కార్యాలయం నుంచి నేతాజీ నగర్ వరకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంది. మట్టితో నిండిపోయిన రహదారిలో ఎటు చూసిన నీటి గుంతలే కనపడుతున్నాయి. వర్షం పడినప్పుడల్లా పరిస్థితి మరింత దారుణంగా మారి వాహనదారులు ప్రమాద భయంతో ప్రయాణిస్తున్నారు. ఈ రహదారిపై ప్రతిరోజు వందలాది వాహనాలు, ఆటోలు, లారీలు, ద్విచక్ర వాహనాలు వెళ్తున్నాయి. అయితే గుంతలతో పాటు నిలిచిన మురుగునీటితో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, వృద్ధులు, మహిళలు ఈ మార్గం వినియోగించడం కష్టసాధ్యమవుతోంది. వర్షం పడితే మేము బురదలో కూరుకుపోతున్నాం, పిల్లలు కూడా పాఠశాలలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేకసార్లు అధికారులను కోరినా ఇప్పటి వరకు స్పందన లేకపోవడంతో భాగ్యనగర్ ఉత్సవ కమిటీ అసెంబ్లీ కో-కన్వీనర్ సోమేష్ నాయుడు, అసెంబ్లీ అడ్వైజర్ పరికిపండ సందీప్ మున్సిపల్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనదారులకు ప్రమాదం ముప్పు ఏర్పడేంతగా రహదారి దెబ్బతిన్నదని, రాత్రి వేళల్లో వెలుగు లేకుండా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు వెంటనే ఈ రహదారిని మరమ్మతు చేసి ప్రయాణానికి అనుకూలంగా మార్చాలని అధికారులను కోరుతున్నారు. అన్నీ వదిలేశారనమాట. ఎన్నో ఒకరు కంపెనీ వేరే పోరు కదా అన్ని ఎక్కడ చదువుతా చదువుకుంటూ పోయారు. మట్టి మీద చదువుకుంటూ వెళ్ళిపోయారు. రావట్లేసే వదిలేశారు. ఏదైనా ఇక్కడ తొలి కంప్లీట్ చేసి ఇంకో టోకెన్ చేసుకోవాలి. అట్లా కాకుండా ఏం ప్లానో అర్థం కావట్లేదు. ఇంతమంది పబ్లిక్ బాధపడుతుంది. ఎవరి కోసం ఇదంతా చేసిందో పబ్లిక్ కోసం చేస్తున్నాం. బాగా మరి ఎప్పుడు చేయాలి? 4 రోజులు అయిపోయింది. 4 రోజులు ఎవరైనా చేస్తారా? పొద్దున్న ట్రాఫిక్ చూస్తే చూడాలి, అంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ. వర్షం పడితే మొత్తం నీళ్ళే. ఎక్కడ నీళ్ళు ఎక్కడ గుంత ఏముందో తెలియట్లేదు. అది మీ ద్వారా ఇన్ఫార్మ్ చేస్తాం. ఇప్పటికైనా సరే కళ్ళు తెచ్చుకుని వచ్చి వెంటనే మీకు క్లియర్ చేస్తే బాగుంటుంది. తెలియదు సార్, మాకు మా షాప్ ముందు అంతా రోడ్ అంతా ఎవరు చెప్పాలో మేము చెప్పలేకపోతున్నాం. కాబట్టి మీరన్నా మీడియా నుంచి నేను ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకపోతే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. 4 years నుంచి ఇదే పరిస్థితి. ఏ రోడ్డు చక్కగా లేదు. మొత్తం ప్రతి గల్లీ ఇదే వ్యవస్థ. ఎవరన్నా వస్తారా అంటే ఎవరు రారు. మరి మా దరిద్రమో ప్రజల దరిద్రమో తెలియదు. కానీ ఏ గల్లీ చూసినా ఇదే పరిస్థితి. ఇంతకన్నా దారుణంగా ఉంది ఒక్కొక్క చోట. ఈ గల్లీ చూస్తే ఇదే, ఇంకో ముందుకెళ్తే ఇంకా నరకం. నేను ఆల్రెడీ పడిపోయి 2 సార్లు నాకు ఇంకో దెబ్బలు కూడా తగ్గింది. దీనికి ఎవరికి వచ్చింది నా కర్మ నేనే పడ్డాను. అంటే ఇప్పుడు అధికారులు ఒకవేళ మీ దగ్గరికి వచ్చేసి ఎప్పుడన్నా ప్రాబ్లం కానీ తెలుసుకోవడం కానీ అలాంటివి ఏం లేదా? ఎవరు ఏం లేదు. అంటే ఈ రోడ్డు ఎప్పటి నుంచి ఈ రకంగా ఉంటుంది? నాకు తెలియదు, లాస్ట్ 2-3 years నుంచి ఇదే పరిస్థితి. 2-3 years నుంచి ఈ రకంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇంతే ఘోరం, ఇంతకన్నా ఘోరం. అంటే ఇప్పుడు యాక్సిడెంట్లు అవ్వడం కానీ దెబ్బలు తగలడం కానీ ఈ రకంగా ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నారు. నేను 2 times చేశాను. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ అధికారుల నుంచి మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఏం కోరుకుంటారు సార్ ప్రజలు? రోడ్లు బాగుంటే మంచిగా ఉంటాం, మేము బాగుంటే మీరు బాగుంటారు. నా ఒపీనియన్ అది. అంటే మీకు ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలతో ఫ్యామిలీ వెళ్తారు. మొన్న కుక్కట్పల్లి ఇన్సిడెంటే మనకి ఆధారం. ఓ చిన్న పిల్లని తీసుకెళ్ళి గుంతలు పడి కింద పడి చచ్చిపోయింది బస్సు కింద. సో ఇలా నా ఒక్క చోట కదా, ఎవ్రీ డేస్ ఇదే పరిస్థితి. ఏ ఏరియా చూడు ఇదే పరిస్థితి. నాకు తెలిసి నేను ఆఫీస్ ఏరియా జూబ్లీస్ తప్ప ఇంక ఏరియా బాగాలేదు. జూబ్లీస్ ఏరియా నేను ఉన్న ఏరియా రోడ్ నెంబర్ 45 తప్ప మిగతా ఏ రోడ్డు బాగాలేదు. నాకు తెలుసు, నేను మార్కెట్ తిరుగుతుండగా చెప్తున్నాను. నాకు దయ వచ్చి ఒక్కటి ఎవరినైనా కోరుకుంటారు, రోడ్లు బాగుండమే కావాలి. రోడ్లు బాగుంటే మేము బాగుంటాం. మేము చచ్చిపోతాం సార్, చిన్న పిల్లలు వేసుకోవాలి. జై బోలో గణేష్ మహారాజ్కి. నా పేరు సిహెచ్ సోమేష్ నాయుడు. ఉప్పల్ అసెంబ్లీ కో-కన్వీనర్గా నేను బాధ్యత నియమితులు ఉన్నాను. అలాగే ఈరోజు 4వ రోజు వినాయక శివపార్వతుల పుత్రుడైనటువంటి ఆ గణనాథుడు విఘ్న వినాయకుడు అందరూ కూడా రంగరంగ వైభవంగా పూజలు అందుకుని ఈ 4వ రోజు కూడా పండుగ జరుపుకుంటున్నటువంటి భక్తులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ముఖ్యంగా కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు 4వ రోజు సందర్భంగా మన కాపరా చెరువు దగ్గరికి వస్తున్నటువంటి వెహికల్స్, అంటే మండపాల నుంచి వచ్చి తరలి తీసుకొచ్చినటువంటి వినాయకుళ్ళు ఈ 4వ రోజు 3వ రోజు అతి స్వల్పంగా వచ్చినాయి. ఈరోజు అధికంగా వస్తాయని చెప్పేసి అంచనా ఉంది. ఎందుకంటే అన్ని మండపాలు కూడా మేము తిరిగి వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ అని తీసుకున్నాం. ఎక్కువ నిన్న తీయకూడదు కనుక 3వ రోజు వర్షం కూడా వచ్చింది కనుక ఈరోజు ఎక్కువ మంది తీసుకుని వస్తున్నారు. ఆ మండపాలు వచ్చేటప్పుడు పెద్ద పెద్ద విగ్రహాలు కూడా వస్తున్నాయి. ఆ పెద్ద పెద్ద విగ్రహాలు వచ్చినప్పుడు రోడ్లు కూడా అతుకులతో ఉన్న రోజుల్లోని చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి రోడ్లు. ఈ రోడ్లు అలా ఉండడం వల్ల మొన్న వర్షాలు రావడం వల్ల అంతకుమించి అంతంత మాత్రం ఉన్న రోడ్లు పూర్తిగా పాడైపోయినాయి, అంటే నాశనం అయిపోయినాయి. గుంటలుగా పడిపోయి వెహికల్స్ నడుస్తుంటే ఆ వెహికల్స్ వచ్చినట్టు తాగిడికి పక్కన నడిచే వీళ్ళ మీద నీళ్లు కొట్టడం, ఆ రాళ్ళు తగిలి మొన్న అయితే ఒక రోజున ఒక వెహికల్ పోతుంది, ఆ వెహికల్లో గుంటలో పడి ఒక రాయి వెళ్ళి ఒక మనిషికి ఇక్కడ తల మీద తగిలింది. ఆ తల మీద తగిలినప్పుడు గాయమైంది, హాస్పిటల్లో జాయిన్ చేసినాం. ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే
ఈ యొక్క డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అయితే ఉన్నదో ఆ డిపార్ట్మెంట్ ప్రత్యేకించి వచ్చి ఆ మరమ్మతులు చేసిన వాటిని రెండోసారి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలని చెప్పేసి కోరుకున్నా. అలాగే కొన్ని పరిస్థితుల్లో విగ్రహాలు తీసుకొస్తున్నప్పుడు ఈ వెహికల్స్ రోడ్లు పైన లైటింగ్ లేదు, అందరూ కూడా లైటింగ్ పెట్టామని చెప్తున్నారు, చెట్లు కొమ్మలు కూడా కొట్టామని చెప్తున్నారు. కానీ కొన్ని చెట్లు కొమ్మలు కొట్టలేదు, గుంటలు ఉన్న చోట పైన లైట్లు వెలగట్ల పడి ఆ లైట్లు వెలగకపోవడం వల్ల ఈ డ్రైవింగ్ చేసే వాళ్ళకి ట్రాక్టర్ కానీ డీసీఎం కానీ వెహికల్ వచ్చినప్పుడు ఆ గుంట కనిపించకపోవడం వల్ల ట్రాక్టర్ వెళ్ళినప్పుడు పైన ఉన్నటువంటి వినాయకుడు పక్క జరుగుతున్నాడు. ఆ పక్క జరిగే నిమిత్తంలో ఆ ఒరిగినప్పుడు ఈ యొక్క భక్తులు ఏంటంటే వాళ్ళు పడకుండా ఉండాలని చెప్పేసి భక్తితో ఆపాలన్న ప్రయత్నంలో ఆ వినాయకుడు మీద పడినప్పుడు దెబ్బలు తగిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో సందర్భాలు ఉన్నాయి, ఈ రోజే కాదు, గత 3-4 సంవత్సరాలు కూడా ఇదే సందర్భాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా మేము చెప్తానే ఉన్నాం, ఇలాంటి పునరావృతం కాకూడదు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రాకూడదు, రోడ్ల మరమ్మతులు ఒక 1 వీక్ ముందే సరి చేయాలని చెప్పినాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మరమ్మతులు చేయలేదు. అలాగే నీరు అంటే వచ్చేటువంటి భక్తులకి ఖచ్చితంగా వాటర్ ఏర్పాటు చేయమని చెప్పినాం. 5వ రోజు ఏర్పాటు చేయమని చెప్పినాం, 5వ రోజు ఏర్పాటు చేయమని చెప్పినాం, 7వ రోజు చేయమని చెప్పినాం, 9వ రోజు. ఇంతవరకు అక్కడ ఒక్క గ్లాసు కూడా నీళ్లు పెట్టే సందర్భాలు లేవు. అక్కడ భక్తులు అడుగుతున్నారు, నిన్న నీళ్లు పెట్టలేదండి. ప్రసాదాలు తిన్న తర్వాత భక్తులు నీళ్ళు అడుగుతున్నారు, నీళ్ళు పెట్టలా. దేనికి పెట్టలా? ఆ రోజు కోఆర్డినేషన్ మీటింగ్లో వాళ్ళు వచ్చేసి మేము అది చేస్తాం అందరూ చెప్పారు, ప్రతి ఒక్కరు చెప్పారు, జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్పారు, వాటర్ బోర్డు చెప్పారు, ఎలక్ట్రిసిటీ బోర్డు చెప్పారు, అన్ని డిపార్ట్మెంట్లు కూడా మేము ఖచ్చితంగా చేస్తున్నామని చెప్పేసి ఎవరికైనా ప్రకల్పాలు పలికారు. కానీ ఈ రోజు చెప్తున్నా మీకు, ఇది 4వ రోజు, ఒక్కరు కూడా అక్కడికి వచ్చినట్టు ఏ ఒక్కరు సరిగ్గా చేయలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ యంత్రాంగం మాత్రం అక్కడ ఉన్నది, వాళ్ళు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటున్నారు. పోలీస్ యంత్రాంగం మాత్రం ఎప్పుడు కూడా 24 గంటలు పనిచేస్తున్నారు, దానికి మేము తప్పు పట్టలేదు. కానీ వాటర్ అనేది ప్రతి మనిషి కూడా అత్యవసరం. సపోజ్ ప్రసాదం గొంతు పట్టేస్తుంది, అప్పుడు వాటర్ ఖచ్చితంగా కావాలా, ఆ వాటర్ పెట్టాలి. వాటర్ బోర్డు వాళ్ళకి చెప్తున్నాం ఖచ్చితంగా నీళ్ళు అరేంజ్ చేయాలి. అక్కడ తాగే నీరు ప్యాకెట్లు కాకుండా బాటిల్స్, చిన్న బాటిల్స్ కానీ వాటర్ మన గ్లాసులో పెట్టి టేబుల్ అరేంజ్ చేసి పెట్టాలి. ఇది మాత్రం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి వాటర్ బోర్డు చెప్తున్నాము. అది వాటర్ బోర్డు సంగతి. ఇంకా పోతే జిహెచ్ఎంసీ వాళ్ళకి కూడా రిపీట్ కాకుండా పాత యొక్క ఏదైతే మరమ్మతులు ఉన్నాయో కొన్ని పాతవి మేము గత 2-3 సంవత్సరాలు కూడా చెప్తున్నాం. కొన్ని వాటిలో కూడా ఏం శ్రద్ధ చూపించలేదు. వాళ్ళు ఎప్పుడు నిమ్మకి నీరెట్టినట్లుగా మా వాగడే కనిపిస్తుంది, కానీ వాళ్ళు ఎప్పుడు ఏది చేయట్లా. గణేష్ ఉత్సవ కమిటీ అనేది ఒకటి చాలా పవిత్రమైనది. ఆ చెప్తున్నట్టు ఈ 11 రోజులు కూడా గణేష్ ఉత్సవ కమిటీ అందరూ కూడా సేవలు చేసి ఆ గణనాథుని యొక్క ఆశీస్సులు పెట్టుకుంటాలని చూస్తుంటే వీళ్ళు ఈ చేసే పనుల వల్ల కొంతమంది మమ్మల్ని తిట్టుకుంటున్నారు. అది జరగకుండా ఉండాలంటే ఆ పనులను చేసి పెట్టాలా, కరెంట్ చేయాలా, ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలా, జిహెచ్ఎం వాళ్ళు చేయాలా, వాటర్ బోర్డు వాళ్ళు పనిచేసుకోవాలా. ప్రత్యేకించి రోడ్లండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు 3 సార్లు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, రోడ్లు మాత్రం ఎక్కడ గుంటలు ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా చేసి మరమ్మతులు చేసి వెహికల్ వెళ్ళేటప్పుడు ఎంత ధైర్యంగా ముక్కు చుట్టూ ముందుకు వెళ్ళిపెట్టేట్టున్నారు. ఎక్కడ గుంటలు ఉన్నాయో చూసుకుంటూ వెళ్ళేటట్టు ఉండకుండా ఖచ్చితంగా చేసి ఆ రోడ్లు మరమ్మతులను చేసి వచ్చే ప్రయాణికులకి భక్తులకి కూడా ఎంతో సంతోషంగా వచ్చి ఆ గణనాథుని గంగమూడిలో నిమగ్నం చేసి తిరిగి ఆనందంగా వెళ్ళేది రోజులు ప్రసాదించమని చెప్పేసి మీ ద్వారా అందరికీ కూడా చెప్తున్నాం. అందరికీ కూడా ఆ గణనాథుల ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మేము మీ ద్వారా ఈ వినతి పథకం చెప్తున్నాం. నా పేరు పర్కిబండ సందీప్, మాజీ ఏసోనగర్ డివిజన్ కన్వీనర్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి. ఇప్పుడు ప్రజెంట్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అసెంబ్లీ అడ్వైజర్గా ఉన్నాను. మనం మొన్న ఒక జిహెచ్ఎంసీ అధికారులు మీటింగ్ ఏర్పాటు చేశారు మన కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్లో. అక్కడ కూడా క్లియర్గా మనం చెప్పినాం, ఈ ఏదైతే రోడ్స్ ఉన్నాయి ఈ యొక్క ఇమర్షన్కి ఎన్నో వినాయకులు తరలి వస్తారు, ఆ రోడ్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేయాలి. దాంట్లో ప్రాపర్గా పాత్ హోల్స్ ఉన్నాయి, ఓపెన్ ఉన్నాయి, ఎంతో రోడ్స్ అనేవి సీసీ రోడ్స్ కానీ అన్నీ కూడా డ్యామేజ్ అయ్యి ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ చేయమని చెప్పినాం. ఆ రోజు ఆ అధికారులు ఏమన్నారు, మేము ఖచ్చితంగా క్లియర్ చేస్తాము, మీకు ఇన్ టైంలో అన్నీ అయిపోతాయి. కానీ ఈరోజు 4th డే ఆఫ్ ఇమర్షన్ మీరు ఏ రోడ్ చూసినా, ఇప్పుడు మన కప్రా సర్కిల్ నుంచి మన హైటెన్షన్ రోడ్ ద్వారా మన కప్రా చెరువుకు వచ్చే రోడ్ చూడండి, ఒంపుగూడ నుంచి వచ్చే రోడ్ చూడండి, లేదంటే మన భారత్ పెట్రోల్ బంక్ నుంచి వచ్చే రోడ్ చూడండి, ఏ ఒక్క రోడ్ కూడా ప్రాపర్గా లేదు, అన్ని డ్యామేజ్ ఉన్నాయి. ఎన్నో గణనాథులు ఇప్పుడు ఇవాళ 4th డే ఆఫ్ ఇమర్షన్, రేపటి నుంచి భారీ గణనాథులు అన్నీ రేపటి నుంచి తరలి వస్తాయి. ఆ ఒక గణేశుడు వచ్చే టైంలో ఈ యొక్క ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఎన్నో లారీలల్లో ఎన్నో టస్కర్లలో వినాయకులు వచ్చినప్పుడు అప్ అండ్ డౌన్స్ వల్ల ఇబ్బంది అవుతుంది, వినాయకులు పడిపోవచ్చు, వినాయకులు డ్యామేజ్ కావచ్చు. ఆల్రెడీ అధికారులకు మొన్న కూడా చెప్పినాం, వాళ్ళు పట్టించుకోలేరు. జిహెచ్ఎంసీ అధికారులు మేము ఆ రోజు అఫీషియల్స్ మీటింగ్ పెట్టారు, ఆ మీటింగ్లో వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, అందరు కూడా వచ్చారు, డాక్టర్స్ అటెండ్ అయ్యారు, అందరూ అటెండ్ అయ్యారు. క్లారిటీగా చెప్పినాం జిహెచ్ఎంసీది మెయిన్ కీ రోల్ ఉంటుంది ఇందులో అని, అయినా కూడా అఫీషియల్స్ పట్టించుకోలేరు. ఈరోజు 4వ రోజు, నిన్న కూడా నేతాజీ నగర్లో 2 బైక్ల మీదకి వెళ్ళి పడిపోయారు.
ఇట్లాస్ ఉండి ఇంకెన్నో జరగవచ్చు. కాబట్టి ఇప్పుడు కూడా జిహెచ్ఎంసీ అఫీషియల్స్కి మేము క్లియర్గా చెప్తున్నాం, మీరు కానీ వచ్చి ఆ రోడ్స్ కానీ అన్నీ ప్రాపర్గా ఇది చేయకపోతే, మా ఒక పండగ మమ్మల్ని మంచిగా సెలబ్రేట్ చేయలేకపోతే ఖచ్చితంగా మేము స్ట్రైక్ చేస్తాము. రేపు వచ్చి జిహెచ్ఎంసీ ఆఫీస్ ముంగట కూర్చుంటాము. ఖచ్చితంగా మాకు ఇన్ టైంలో ఆ రోడ్స్ అనేవి క్లోజ్ అయిపోవాలి. ఇంకోటి వాటర్ డిపార్ట్మెంట్ కూడా ఆ రోజు క్లారిటీగా వాటర్ డిపార్ట్మెంట్ కూడా చెప్పినాం, మాకు వాటర్ ప్యాకెట్స్ అనేవి అక్కడ అట్లీస్ట్ వాటర్ ప్యాకెట్స్, సరే వాళ్ళకి ఎంత ఫండ్ వస్తుందో మనకు తెలియదు, అట్లీస్ట్ వాటర్ బాటిల్స్ డిమాండ్ చేసినాం. లేదు వాటర్ ప్యాకెట్స్ ఇస్తారంటే దాన్ని కూడా వాటర్ ప్యాకెట్స్ పెట్టమన్నాం. కానీ ఈ రోజు వరకు కూడా మీరు చూస్తే స్టేజ్ దగ్గర వాటర్ ప్యాకెట్స్ కూడా లేవు. వాటర్ ఎంతోమంది భక్తులు వస్తుంటారు వాటర్ గురించి. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నుంచి మేము ఎన్నో అన్ని బాటిల్ ఏర్పాటు చేస్తాం, కానీ వందలాది భక్తులు ఆడ తరలి వస్తే మేము ఎంతమంది కానీ ఇది చేయగలుగుతాం. దీన్ని కూడా వాటర్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా చేయకపోతే మేము ఖచ్చితంగా వాటర్ డిపార్ట్మెంట్ని కూడా ముట్టడిస్తాం. మేము వాటర్ డిపార్ట్మెంట్ దగ్గర స్ట్రైక్ చేస్తాం. నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే ఇమ్మీడియట్గా జిహెచ్ఎంసీ అఫీషియల్స్ దీన్ని పట్టించుకోవాలి. రేపటి నుంచి రేపు 5th డే ఆఫ్ ఇమర్షన్ ఎన్నో గణేషులు వస్తాయి. అట్లీస్ట్ ఈ 6 days బిఫోర్ అన్న ఇవన్నీ మీరు సెటరేట్ చేస్తే రేపు ఏమైనా యాక్షన్ తీసుకుంటే దీన్ని మనం సెటరేట్ చేయడానికి వస్తుంది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్, మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి.